మనకి వైష్ణవ సాంప్రదాయంలో ఈ రంగ అనే శబ్దముతోటి ప్రముఖంగా ఉన్న క్షేత్రాలు రెండు. ఒకటి శ్రీరంగం, శ్రీరంగనాథుడు. అక్కడ రంగనాథుడు కూడా ప్రత్యక్ష దైవం. ఆ శ్రీరంగనాథుడిని ఆశ్రయించుకునే అనేక మంది భక్త శిఖామణులు, ముఖ్యంగా 12 ఆళ్వార్లు, 12 మంది ఆళ్వార్లు అందరూ కూడా శ్రీరంగనాథుడి ఆయన అనుసరించుకుని ఉన్నటువంటి భక్త పరమాణువులు. వాళ్ళు 12 ఆళ్వార్లు అంటారు. వైష్ణవ సాంప్రదాయంలో ఆళ్వార్లకి మహాప్రఖ్యాతి ఉంది. అక్కడ విప్పనారాయణుడు కానీ, గోదాదేవి కానీ, కులశేఖర ఆళ్వార్లు కానీ. కులశేఖర ఆళ్వార్లు అంటే వెంకటేశ్వర స్వామి వారికి మొట్టమొదటి ద్వారంగా మారినటువంటి మహానుభావుడు. విప్పనారాయణ కథ మనందరికీ తెలుసు, గోదాదేవి కథ మనకి తెలుసు. ఇవన్నీ కూడా ఏంటంటే శ్రీరంగములో ఉన్నటువంటి రంగనాథుణ్ణి అనుసరించుకుని ఉన్నటువంటి భక్త చైతన్యం అక్కడ ఉన్నదంతా కూడా. అదేవిధంగా పాండురంగడు, ఈయన కూడా రంగశబ్దమే. ఇక్కడ పాండురంగడిని అనుసరించుకున్నటువంటి భక్త శిఖామణులు కోకొల్లలుగా ఉన్నారు. అందరూ కూడా అతి సామాన్యమైన వ్యక్తులే, అతి సామాన్యమైన కుటుంబాల్లో పుట్టిన వాళ్ళే. కానీ వాళ్ళ భక్తి తత్పరతతోటి పాండురంగంలో ఐక్యమైపోయినట్టు మహానుభావులు వాళ్ళు. అనేకమైనటువంటి సాహిత్య సంపద వాళ్ళ ద్వారా బయటకు వచ్చింది అభంగాల రూపంలో. అటువంటి భక్త శిఖామణిలో పేరుని గనవాళ్ళు జ్ఞానదేవుడు, నామదేవుడు, ఏకనాథుడు, ముక్తాబాయి, తుకారామ, భక్త గోరా కుంభారుడు. ఇక్కడ లోహదండపురం ఎందుకు పేరు వచ్చింది అంటే అది డిండీర వనము అనేటువంటి పెద్ద అడవి ఒకనొకప్పుడు. అక్కడ డిండీరుడు అనేటువంటి ఒక రాక్షసుడు మహావరగర్వముతో ఆయన ఏం చేశాడంటే సూర్యరథాన్ని ఆపేశాడు. సూర్యుని అడ్డుకున్నాడు. అడ్డుకునేసరికి ఏమంటే సూర్యుడికి గమనం లేకుండా పోయింది. సూర్యుడి గమనం లేకుండా పోయేసరికి మొత్తం ప్రకృతి యావత్తు కూడా స్తంభించిపోయింది. అటువంటి పరిస్థితుల్లో ఆయన యొక్క బాధలు పడలేక దేవతలందరూ కూడా రాక్షసాంతకుడు అయినట్టు శ్రీ మహావిష్ణువుని శరణు వేడితే శ్రీ మహావిష్ణువు ఏమన్నాడంటే దీనికి తగ్గట్టుగా నేను రాజవంశంలో జన్మించిన తర్వాత ఆ రాక్షసుని నేను హతమారుస్తానని చెప్పేసి ఆయన వాగ్దానం చేస్తాడు శ్రీ మహావిష్ణువు. ఇంతలో శ్రీచంద్రుడు అనేటువంటి ఒక రాజు సంతానం కోసం శ్రీ మహావిష్ణువుని గూర్చి అపారమైనట్టు తపస్సు చేస్తే ఆ ఫలితంగా శ్రీ మహావిష్ణువు ప్రత్యక్షమై నాయనా నీకేం వరం కావాలో కోరుకో అంటే నాకు పుత్ర సంతానం లేదు, ఒక పుత్రుడిని మనం అడిగితే శ్రీ మహావిష్ణువు ఏమంటే నేనే నీకు పుత్రుడిగా జన్మిస్తానని చెప్తాడు. ఆయన ఇచ్చిన వాక్ ప్రకారము ఆ వరదానం వల్ల శ్రీ మహావిష్ణువు వంశలో ఈ శ్రీచంద్రుడు అనేటువంటి రాజుకు కుమారుడు జన్మిస్తే అతనికి మల్లికార్జునుడు అని పేరు పెడతారు. మల్లికార్జునుడు విష్ణువంశ సంభూతుడు కాబట్టి అన్ని విద్యల్లోనూ ఆరితేరి సమస్తమైన పురాణములు, శాస్త్రములు, వేదాంగములు అన్నింటినీ కూడా క్షుణ్ణంగా నేర్చుకొని రాజనీతి, మర్మజ్ఞత అంతా కూడా క్షుణ్ణంగా తెలుసుకొని ఇక యువరాజ్యాభిషేకం జరిగిపోతుంది. రాజుగా అభిషేకించడానికి ముందు యువరాజుగా ఉండగా కొన్ని మున్యాశ్రమాలు అవి ఒకసారి చూసి రావాలి, వారి యొక్క రక్షణ ఎలా ఉందో చూసి రావాలి, అడవుల్లో ఉన్న క్రూర జంతువులు ఏమైనా ఉన్నాయా, రాక్షసులు ఎవరైనా ఉన్నారా, వీరందరినీ కూడా కట్టడి చేసి రావాలనే ఉద్దేశంతో ఈ మల్లికార్జునుడు కొంత సైన్యాన్ని వెంటబెట్టుకొని అడవుల్లోకి వెళ్తే అక్కడ ఈ డిండీరుడు అనేటువంటి రాక్షసుడు కనిపిస్తాడు. డిండీరుడు అడుగుతాడు, ఇది నాది, నా రాజ్యంలోకి, నా అడవిలోకి వచ్చే ధైర్యం నీకు ఎవరిచ్చారు, ఎవరిని అడిగి నువ్వు వచ్చావు ఇక్కడికి, ప్రాణాలతో బయటికి పోలేవు అని చెప్తాడు. దాన్ని మల్లికార్జునుడు నవ్వి నేను నీకోసమే వేచి చూస్తున్నాను, నువ్వు కనబడ్డావు కాబట్టి చేతనైతే యుద్ధం చేయి, ప్రగల్భాలు కట్టిపెట్టండి. ఇద్దరు అతి ఘోరమైన యుద్ధం చేస్తారు. ఆఖరికి మల్లికార్జునుడు ఒక గదాండ దండంతో ఆ డిండీరుని కొట్టగానే ఆ దెబ్బకి వాడు పడిపోతాడు. అప్పుడు వాడు చెప్తాడు, నాకు విష్ణువు వల్లే ప్రాణహాని ఉంది అని చెప్పేసేసి నాకు తెలుసు, కాబట్టి నువ్వు విష్ణువశలో పుట్టి ఉండాలి, నువ్వు విష్ణువు అయి ఉండాలి. ఇతను నిజమైన అడుగుతో మల్లికార్జునుడు నిజమే చెప్పి తన విష్ణు స్వరూపాన్ని చూపిస్తాడు.
అప్పుడు వాడు కోరుకుంటాడు, స్వామి నువ్వు ఏ లోహదండంతో నన్ను కొట్టేవో ఆ లోహదండం పేరు మీద ఇక్కడ ఒక నగరం వెలియాలి, నిర్మాణం కావాలి. ఈ సమస్తమైన ఈ అటవీ ప్రాంతానికి నా పేరు మీద డిండీరవనం అనేటువంటి పేరు ఉండాలి. ఈ 2 కోరికలు తీర్చమంటాడు. తథాస్తు అని చెప్పేసి మహావిష్ణు వరప్రదానం చేయగానే అతను మహావిష్ణువులో ఐక్యమైపోతాడు. ఎందుకంటే డిండీరు రాక్షసు అయినప్పటికీ విష్ణు భక్తుడు. ఈ విధంగా అక్కడ ఆ మల్లికార్జున అనేటువంటి విష్ణువులో పుట్టిన రాజకుమారుడు రాజు అయిన తర్వాత అక్కడ ఒక నగరాన్ని నిర్మిస్తాడు. లోహదండపురము అని పేరు దానికి. ఇది ఆ లోహదండపురమే తదుపరి పండరీపురం అయింది.